Welcome back again. This is Vidya. You watch V-Dedic YouTube channel. Guys, excellent opportunity వచ్చింది. Permanent work from home job 100% రెస్పాన్స్ అయితే వస్తుంది. నేను చెప్పబోయే జాబ్కి ప్రీవియస్గా నేను వీడియో అయితే చేశాను అనమాట ఫ్యూ డేస్ బ్యాక్. ఆ యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా, సేమ్ రోల్కి మన సబ్స్క్రైబర్ అఖిల్ గారు అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో కంపెనీ చూసుకుంటే Micro1.ai. ఓకే, సో ఏఐ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీ గైస్. ఈ కంపెనీలో అఖిల్ శ్రీ మన సబ్స్క్రైబర్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఆయనకి మీరు ఏం చేస్తారు, సో తప్పకుండా కంగ్రాచులేషన్ బ్రదర్ అనేసి కింద కామెంట్ చేయండి. సేమ్ అదే రోల్కి మళ్ళీ జాబ్ పడింది. సో తప్పకుండా ఈ యొక్క జాబ్కి క్లియర్ కట్గా డీటెయిల్స్ చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి, మర్చిపోద్దు. ఓకే, సో మంచి అప్డేట్స్. సో అతనికి కంగ్రాచులేషన్ మెసేజ్ చేశారని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జెన్యూన్ జాబ్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రోల్ అవుతాయి. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మన యొక్క థర్డ్ ఛానల్ అయితే స్టార్ట్ అయింది, V-Dedic గవర్నమెంట్ జాబ్స్ అనేసి. ఓకే, V-Dedic GOVT జాబ్స్ అని ఉంటుంది. మీరు యూట్యూబ్లో సర్చ్ చేయొచ్చు, వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. క్లిక్ చేసి తొందరగా చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ చాలామంది డిమాండ్ ఏంటంటే మాకు రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలని అడుగుతున్నారు. అందుకే మన మెయిన్ V-Dedicలో ఛానల్ కాకుండా థర్డ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట, V-Dedic GOVT జాబ్స్ అనేసి. సర్చ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా వీడియోస్ కూడా చేస్తాం, దాంట్లో కూడా మిస్ అవ్వదు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. రైట్, ఈరోజు జాబ్ అప్డేట్ నేను స్టార్టింగ్లోనే చెప్పేశాను. Micro1.ai ఈ యొక్క కంపెనీ నుంచి డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ అనే రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నట్టుకుంది, అందుకే మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ చేశారు. సో తప్పకుండా వీడియో ఎన్వర్ చూడండి, క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో భూమిలో ఉందో మీకు తెలుసు. సో ప్రతి కంపెనీ కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. సో ఎలాంటి ప్రాసెస్ అయినా దాంట్లో ఏఐ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అల్గారిథంని ట్రైన్ చేయడం కోసం మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది. ఆ యొక్క డేటా ఇమేజ్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే ఆడియో ఫైల్స్ అవ్వచ్చు, ఇలా చాలా ఉంటుందన్నమాట. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రాపర్గా కేటగరైజ్ చేసి వాటికి లేబులింగ్స్ చేసి ఆ యొక్క డేటాని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్కి ట్రైన్ చేస్తుంటారు అనమాట యాజ్ ఏ డేటా అనోటేషన్ స్పెషలిస్ట్గా. ఓకే, సో ఈ యొక్క జాబ్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా చక్కగా అయితే ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇంటిలో బ్రహ్మాండ కూర్చొని చక్కగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా నా స్క్రీన్ మీద క్లియర్ కట్ డీటెయిల్స్ చెక్ చేయండి. సో నచ్చితే వెంటనే అప్లై అయితే చేసుకోండి. బిఫోర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు Micro1.ai డేటా అనోటేషన్ స్పెషలిస్ట్. మేజర్గా అటెన్షన్ డీటెయిల్స్ మీకు అయితే ఉండాలి, కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ మీకు అయితే తెలిసి ఉండాలి. మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్న అల్గారిథమ్స్ ఉంటాయి మనకి, AI ML కాన్సెప్ట్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ యొక్క అల్గారిథమ్స్ని మీరు ప్రాపర్గా, సో టెక్స్ట్ ఉంటాయి, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా మీరు ఏం చేస్తారు, కేటగరైజ్ చేసి అనోటేట్ చేస్తారు అనమాట. ఓకే, డేటా సైన్స్ ఫీల్డ్లో ఒక ఇనిషియల్ రోల్ అని చెప్పొచ్చు. సో మీరు కనుక డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక జాబ్ కొడదాం అనుకుంటే మీకు మంచి ఆపర్చునిటీ అయితే చెప్తాను. అదే మనకి ఓడియన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక న్యూ కోర్సు, న్యూ కంపెనీస్ తోటి వీళ్ళైతే అప్గ్రేడ్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే June 28 ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో ఈ యొక్క కోర్స్ గురించి మెయిన్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇచ్చారు, ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్. లాస్ట్ మంత్ న్యూ కంపెనీస్ తోటి ఆ యొక్క కోర్స్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి ఇంకొక కంపెనీస్ అయితే కొత్తవి యాడ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, మనకి స్విగ్గీ, ప్రొఫిలిక్స్, నోవో రీటైల్, ఫోర్షీర్, ఇంటెలిమార్క్ AI అనేసి టోటల్ ఈ యొక్క 5 కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి, ఇక్కడ చూడండి, మీరు చూడండి, ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మనకి డేటా సైన్స్ కోర్సు ఫ్రమ్ ది స్క్రాచ్ మనకైతే నేర్పిస్తారు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ యొక్క 5 కంపెనీస్లో కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో గైస్, ఈ యొక్క ఎలిట్ కోర్స్ యొక్క ఫీచర్స్ చూద్దాం. లిమిటెడ్ సీట్సే ఉంటాయి. లాస్ట్ మంత్ కూడా స్టార్ట్ చేశారు, అది లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకొక న్యూ కంపెనీస్ తోటి ఈ యొక్క ఎలిట్ కోర్స్ అయితే లాంచ్ చేశారన్నమాట. సో ఈ యొక్క జూన్ మంత్కి, అందుకే తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. 10+ హైరింగ్ స్ప్రింట్స్ ఉంటాయి గైస్. దట్ మీన్స్ మీకు 10+ జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. ఆ 10+ జాబ్ డ్రైవ్స్లో మనం అయితే జాబ్ కొట్టుకుని రావచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అయినా, నెక్స్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ యొక్క ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది. సో దాంతోపాటుగా మనకి మెంటర్షిప్ బై అల్యూమినీ నెట్వర్క్స్, అంటే ఆల్రెడీ ఈ యొక్క ఓడియన్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టిన క్యాండిడేట్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అఖిల్ తోగారి. సో ఇతను ఆల్రెడీ ఈ యొక్క సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నారు సదర్లాండ్లో అనమాట. సో 2 years బ్యాక్ ఈ యొక్క కోర్స్ తీసుకుని జాబ్ అయితే కొట్టాడు ఇతను. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళతోటి మీకు డైరెక్ట్గా మెంటర్షిప్ అయితే ఇప్పిస్తారు.
అంటే రియల్ వరల్డ్ సినారియోస్ మీద అసలు రియల్ వరల్డ్గా అసలు ఎలా ఉంటుంది వర్క్, డేటా సైన్స్ రిలేటెడ్గా ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే, మీకు హైరింగ్ స్ప్రింట్స్ చెప్పాను కదా, మనకు చూస్తే చూడండి ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకైతే జాబ్ డ్రైవ్స్ అయితే రెగ్యులర్గా అయితే కండక్ట్ చేస్తారు. ఈ 10+ హైరింగ్ స్ప్రింట్లో మీరైతే జాబ్ కొట్టుకుని అయితే వచ్చేయచ్చు అనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ కరికులం చూస్తే మనకి స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ మీద మనకి క్లాసెస్ అయితే ఉంటాయి. పైథాన్ లాంగ్వేజ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ మీద క్లాస్ ఉంటాయి. ఇంకా బోనస్గా మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్పిస్తారు, ట్యాబ్లూ నేర్పిస్తారు అండ్ ఎజోర్ కూడా మనకైతే నేర్పిస్తారు అన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ, తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే జూన్ మంత్కి ఈ యొక్క బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో June 28. సో ఇది మనకి 3 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంతా కూడా ఆన్లైన్ ట్రైనింగే గైస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి లైవ్లోనే మీరైతే డౌట్స్ అడిగి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఎంక్వైరీ నోమికి ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేసి అంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నచ్చితే తప్పకుండా అయితే చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ Micro1.ai మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు, వీఆర్ లుకింగ్ ఫర్ డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ టు ఎన్హాన్స్ అవర్ హ్యూమన్ డేటా ట్రైనింగ్ ఫర్ ఏఐ అండ్ ఎంఎల్ ప్రాజెక్ట్, అంటే మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఈ డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ని వీళ్ళైతే తీసుకుంటున్నారట. సో మీరు ఏం చేయాలంటే డేటాని లేబుల్ చేయాలి, కేటగరైజ్ చేయాలి, అనోటేట్ చేయాలని చెప్తున్నారు. వేరియస్ డేటా టైప్స్ మనకైతే ఉంటాయి. ఆ డేటా టైప్స్ ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంక్లూడింగ్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో అండ్ ఫాలోయింగ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ బేసిస్ని మీరు అయితే కేటగరైజ్ చేసి వాటిని ట్రైన్ చేస్తారన్నమాట. ఓకే, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, ఫోకస్డ్గా వర్క్ చేయాలి. మీకు ఏమైనా డేటా అనోటేషన్ టూల్స్ లైక్ లేబుల్ బాక్స్ కానీ, పెరడోగి కానీ సిమిలర్గా ఏమైనా నాలెడ్జ్ ఉంటే చాలు. ఇక్కడ చూడండి, బేసిక్ నాలెడ్జ్ అడిగారు వాళ్ళు. అంటే మీరు సింపుల్గా యూట్యూబ్ చేయండి, గూగుల్ చేయండి, సరిపోతుంది. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఉందని చెప్పి రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసి పెట్టుకున్నారంటే సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో మీకు ఏమైనా డేటా అనోటేషన్గా ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. ఓకే, ఎంఎస్ సెక్షన్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి లింక్డ్ఇన్ URL ఇక్కడ పేస్ట్ చేసి ఫాస్ట్గా ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి తొందరగా అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ గైస్, ఒక 25,000 to 30,000 ఇనిషియల్గా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి కంపెనీ కాబట్టి. ఓకే, మంచి అప్డేట్ అయితే ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్స్ట్రా జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.